అలాగే గురువుగారు, అంటే సీతారాముల వివాహం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, శివధనస్సును ఎత్తి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. భర్త వెంబడి అడవికి వెళ్ళిపోతుంది సీత. మళ్ళీ సీతను తెచ్చుకోవడానికి లంకేశుడితో యుద్ధం చేస్తాడు రాముడు. అంటే ఇక్కడ ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రేమ అనగానే రాధాకృష్ణుల గురించి మాట్లాడతారు, సీతారాముల కంటే కూడా. ఎందుకు? రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. రాధా ధారా 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 అంటే ఎడతెగకుండా ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి భావన. ఇక్కడ జీవాత్మ పరమాత్మ అనేటటువంటి అంశాన్ని తీసుకొని తత్వపరంగానే రాధాకృష్ణుల్ని చూస్తాం మనం. శారీరక పరంగా ఏ అంశము ఉండదు అక్కడ. అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటటువంటి విధంగా రాధాకృష్ణతత్వం చెప్తుంది. సీతారాములు భార్యాభర్తలు, రాముని ఏకపత్ని వ్రతత్వము, సీత విషయంలో రాముడు ఏ విధంగా అయోధ్యలో వివాహం తర్వాత వాళ్ళు ఉన్నారో అడవిలో అదే విధంగా ఉన్నారు. చిట్ట చివరి 7-8 నెలలు మాత్రమే వియోగం సంభవించింది. అంతే తప్ప ఏనాడు ఆ 7-8 నెలల్లో కూడా నిరంతరం సీతానామమే రాముని నోట ఉన్నది. అంటే సీత ఎక్కడున్నా రాముడు ఈ కళ్ళ ముందు ఆమెనే కనిపిస్తున్నది. జనజీవితంలో ఒక మాట ఉంది అండి, సీతాపహరణం జరిగిన తర్వాత, ఇందున్న జానకి ఏదో ఈ తమ్ముడా అన్ననే నెరుగ నన్నంపెవదినే, సీత నొక్కతి నుంచి రాధగుణ లక్ష్మణ పడతి పొమ్మనుచు పోరాడెనన్న, భూపుత్రి ఏ జాడపోయెనో తమ్ముడా ఆ పడతి ఎటు ఓవుటెరుగనన్న, బాపురే అపకీర్తి పాలైతి తమ్ముడా కోపమేటికి పూర్వకృతము అన్న, జానకి నివాసి నేనొక్క నిమిషమైన ఒంటిగుండగలేను నేనొంటి వాణ్ణి, బ్రహ్మ ఎడబాపే ఎన్నాళ్ళు పగయ కాని అనుచు సీతను వెదకిరాయోధ్యముకులు. ఈ పద్యము ఏ జానపదుడు రాశాడోనండి. అక్కడక్కడ యతిప్రాసంలో కొద్ది లోపం ఉండొచ్చు కాక, కానీ అద్భుతంగా రాముని యొక్క తత్వాన్ని, రాముని యొక్క ప్రేమతత్వాన్ని, సీత మీద ఉన్న అనురాగాన్ని అపూర్వంగా తెలియజేసిన ఇలాంటి పద్యాలు జనజీవితంలోకి ప్రవాహంలాగా వెళ్ళిపోయినాయండి. అందువల్ల సీతారాముల ప్రేమ చాలా ఘనిష్టమైనటువంటిది. అయితే ప్రజానురంజక పరిపాలన నిమిత్తం సీతనైనా వదులుతాను అన్నటువంటి మాట రామచంద్రుడు అన్నటువంటిది భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ అంత ప్రేమ లేకపోయినట్టయితే లోక ధర్మం కొరకు లోకంలో ఎవరైనా కానీ, తన తల్లి కాని, చెల్లి కాని, అక్క కాని, భార్య కాని, ఎవరైనా కానీ తనకు దూరమైతే తన శక్తిని ఉపయోగించి 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళి తన భార్యను తాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన దాంట్లోనే అంత ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉంది, అనురాగం ఉందండి. ఇప్పుడు మనం సీతారాముల కళ్యాణం చూస్తున్నాం. నిజానికి వాల్మీకి రామాయణం చెప్తుంది ఆ కళ్యాణం జరిగిన రోజే భరత శత్రుఘ్నులది లక్ష్మణుడి వివాహం కూడా జరిగిందని చెప్తున్నారు. కానీ మనం ఎక్కడ కూడా వాళ్ళ వివాహ వేడుకల్ని చూడం. సీత భూపుత్రి. అందువల్ల సీత ఎప్పుడైతే స్వయంవరం జరిగిందో, శివధనుర్భంగం జరిగిన తర్వాత సీతారాములకు కళ్యాణం చేయడానికి సిద్ధమయ్యారు. జనకుడు రాయబారిని పంపించాడు, వచ్చారు. దశరథుడు భార్యలతో పాటుగా మిథిలకు వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడితోటి విశ్వామిత్రుడు వశిష్ఠులు మాట్లాడుకున్నారు. తర్వాత అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే సీతారాములకు వీళ్ళందరికీ కూడా పురోహితుడు శతానందుడు. ఈ శతానందుడు ఎవరంటే అహల్యా గౌతముల కొడుకు. కదిలిపోతాడండి శతానందుడు. తన తల్లి పునర్జీవిత అయ్యింది అని తెలిసిన తర్వాత ఆ రాముడిని చూసే వరకు పులకించిపోతాడు. అలా కౌగిలించుకుంటాడు రాముడిని. అంటే తన తల్లికి పునర్జన్మనిచ్చినటువంటి రామునికి తాను పురోహితుడు అవుతున్నాడు సీతారాముడు. జనకుని పురోహితుడు శతానందుడు. ఈ నలుగురికి వివాహాలు జరిపినటువంటి ఆ సందర్భంగా శతానందుడు ప్రధాన పాత్ర. అక్కడ వశిష్ఠుల వారు ఇటువైపు ఉన్నా కానీ జనకుని పురోహితుడు ఆయన. ఆ విధంగా అక్కడ వాళ్ళ ప్రవరంతా చెప్తారు. అంటే జనకుని వంశం ఏమిటిది, ఇటు దశరథుని వంశం ఏమిటి అని వరుస పెట్టేసి మనం వింటాం కదండి. రఘుమహారాజు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, ఆ తర్వాత అజుడు, దశరథుడు, రామచంద్రుడు అనేటటువంటిది. అదేవిధంగా జనకుని వంశంలో ఎవరెవరెవరు ఉన్నారని చెప్పేసి జనకుని తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కూతుళ్ళు ఈ మాండవి శృతకీర్తి. జనకుని యొక్క కూతురు ఊర్మిళ మాత్రమే.
జనకుని కూతురు అయినటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి సీతమ్మ వారు యజ్ఞ స్థలంలో లభించినటువంటి అమ్మగారు. కాబట్టి ఆమె లభించిన తర్వాత వీళ్ళు పుట్టారు. కాబట్టి జనకుని భార్య అయినటువంటి సునయన, జనకుని భార్య పేరు, ఆ సునయన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి ఇస్తారు. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా మాండవి భరతునికి ఇస్తారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. తర్వాత శృతకీర్తి శత్రుఘ్నునికి ఇస్తారు. ఈ 4 వివాహాలు ఏకకాలంలో జరిగినాయి. సీతారాములు జగత్ ప్రసిద్ధం అనేటటువంటిది ఒకటి అయినటువంటి కారణంగా అందులోనూ అన్నగారు, అంతేకాక రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని లోకం నమ్మింది. రాముడు మాత్రం ఎక్కడ కూడా తన అవతారం అనేటటువంటి మాట చెప్పలేదండి. లక్ష్మణుడు అనంతుడు, శేషాయి అయినటువంటి శేషం ఉంది కదా, అనంతుని యొక్క అవతారము. కాబట్టి ఇద్దరు కలిసే ఉన్నారు అనేటటువంటిది. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలు. కాబట్టి అంత విష్ణువు అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చినాడు అనేటటువంటిది. అంటే వైకుంఠమే దిగి వచ్చేసింది ఒక్క రావణాసుర సంహారం నిమిత్తం. అంతేకాదు కైలాసంలో ఉన్నటువంటి శివుడు ఆంజనేయ స్వామిగా తోడుగా వచ్చాడు. అలా వచ్చారు కాబట్టి అంత గొప్ప రావణాసురుణ్ణి, అతన్ని సామాజిక జీవితంలో చేస్తున్నటువంటి చెడు నుంచి దూరం చేయాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించారండి. అది మీరు రామాయణం గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అయితే రామాయణంలో మనం సీత రాముల బంధం గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు వీళ్ళ పాత్ర అయితే అడుగడుగునా కనిపిస్తుంది మనకు. ఒకసారి ఆంజనేయ స్వామి గురించి. సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటివి ఏమిటి అని అడుగుతారండి. స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి మాట ఇది: సేవ, త్యాగం, ధర్మం. ఈ 3 కూడా ఇందులో ప్రధానమైనటువంటివి అనేటటువంటిది. ఈ 3 లేకపోతే ఇది లేదండి. కాబట్టి నిరంతరం సేవ చేసిన వాడు లక్ష్మణస్వామి. అది రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకున్నా కానీ ఆంజనేయ స్వామి విషయంలో ఒక మహత్తరమైనటువంటి శక్తిగా పక్కన నిలబడ్డాడు. అంటే శివుని తత్వమంతా నిలబడింది, రాముని పక్కన ఉన్నాడు. ఆయన దాసోహం కోసలేంద్రస్య అన్నాడండి. నేను కోసలేంద్రునికి దాసుని. అంటే కోసలేంద్రుడు అనబడేటటువంటి అయోధ్య రాజు, కోసల రాజు, లేదా ఈ భారత భూమి రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆయనకు దాసుని అంటే ఈ దేశానికి నేను దాసుని అన్నట్టు. కాబట్టి త్యాగం చేసినవాడు ఆంజనేయుడు, సేవ చేసినవాడు ఆంజనేయుడు, సేవ చేసినవాడు లక్ష్మణస్వామి. అదేవిధంగా భరతుడు తనకు అధికారం లభించినా కానీ ఇవాళ ఏదైనా సరే పెద్ద కుర్చీ మీద కూర్చున్నటువంటి వ్యక్తి కాళ్ళు పట్టి కిందికి లాగి ఎట్లాగైనా ఆ కుర్చీ మీద నేను కూర్చోవాలనేటువంటి ప్రయత్నాలు ఇన్ని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా భరతుడిని చూసి నేర్చుకోవాలండి సమాజం. నాకు అక్కర్లేదు, మా అన్నగారు ఉన్నారు, ఆయన పేరిట నేను రాజ్యం నడుపుతాను అని ఆయన పాదుకలు తెచ్చి అక్కడ పెట్టేసి తాను రాజ్యాన్ని నడిపాడు. కాబట్టి భరతుడు మన కళ్ళ ముందు అలాగా మెదులుతాడు. కాబట్టి భరతుడికి రాజ్య పరిపాలన విషయం ఎలా ఉండాలని చెప్తూ చిత్రకూటంలో రాముడు పాదుకలు తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భంగా చెప్తాడంటే ఒక 90 శ్లోకాలు ఉంటాయి అక్కడ రాజ్య పరిపాలనలో ఎలాగా ఉండాలి అనేటటువంటిది. కాబట్టి భరతుడు ఆ విధంగా రాజ్య పరిపాలన చేశాడండి. అందుకే మన కళ్ళ ముందు ఆ 4 తిరుగుతుంటారు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటిది. ఒక చిన్న విషయం ప్రస్తావిస్తానండి. రాయప్రల్ సుబ్బారావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు మొదటి అధ్యక్షులు వారు, అన్నదమ్ములేకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మ మరసి ఆశ కైపున అనుజుల అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కొలికె మనసు అని పద్యం రాశాను. చిన్నదే పద్యం. అన్నదమ్ములు ఒకే గర్భంలో జనించి ఉన్నారనే ఒక పద్ధతి లోకానికి చూపించినట్టుగా రామాయణ ధర్మం చూసే వరకు నాకు మహానందం కలిగింది. కానీ ఆశ చేత కంఠములను ఉత్తరించుకున్నటువంటి భారత నీతి ఏదైతే ఉందో, కంఠాలు తెగొట్టుకున్నారు భూమి కొరకు, అలాంటి భారత నీతికి నా మనస్సు కదిలిపోయింది, చెదరిపోయింది అంటాడండి చిన్న పద్యంలో. అన్నదమ్ములేకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కొలికే మనసు అని. అందులో మళ్ళీ ఈ సోదరులు కూడా అందరూ ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయినా కానీ వాళ్ళు సోదర భావాన్ని అంత గొప్పగా చూపించారు.